హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు వచ్చరికి నేను ఇలా 6 ఇంచెస్ పైప్ని ఇలా టవర్ టైప్ చేద్దామనేసి చేస్తున్నానండి. ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. చేస్తాను, ఐడియా వచ్చిందండి, మీకు చూపిస్తే బాగుంటుంది కదా, ఎవరన్నా ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళు చేసుకుంటారని చూపిస్తున్నానండి. ఇదండి ఇలా హీట్ చేసుకొని పైప్ని అలా మీ కటింగ్లు ఎక్కడెక్కడ గ్యాప్ కావాలో అంతవరకు ఇలా కటింగ్ ఇచ్చేసి ఈ పైపును ఈ విధంగా మీ బ్లోయర్ ఉంటుంది కదండి, ఆ బ్లోయరు లేకపోతే ఏదో ఒకటి హీట్ గన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా స్టార్ట్ చేసుకోండి. ఏదో ఒక బ్లోయర్తో ఇలా హీట్ చేసుకొని, మన దగ్గర హెయిర్ డ్రైయర్ అని ఉంటుంది కదండి, అదైనా పర్లేదు, ఇలా హీట్ చేసేసుకొని గ్లాస్ ఏదైనా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు గ్లాస్తో ఇదండి ఇలా పెట్టి నేనే వీడియో తీసి నేనే పెట్టినాను కాబట్టి తెలియదా, ఇలా ప్రెస్ చేసి ఇలా నొక్కేసి కాసేపు ఉంచిన తర్వాత తీసేస్తే అది డైలా తయారైపోతుంది. అక్కడ ఇది డైలా తయారైపోతుంది. ఇదండి అన్ని హోల్స్ అన్నీ ప్రతిదీ మీకు చూపించాలంటే చాలా టైం తినేస్తుంది కాబట్టి నేను ఇవన్నీ ఇలాగే ఈ విధంగానే హోల్స్ చేశానండి. మీకు అటు ఇటు రెండు వైపులు కావాలంటే రెండు వైపులు, నేనేంటంటే ఇలా స్ట్రైట్గా పెడదాం అనుకొని పెట్టానండి. మీరు అడ్డంగా పెట్టుకోవాలంటే దానికి మీకు అనుగుణంగా వచ్చేటట్టు చేసుకోవచ్చు. హోల్స్ కటింగ్ చూసారు కదా, ఈ కటింగ్ ఏది ఇలా మీకు ఎటువైపు బెండ్ చేయాలనుకుంటున్నారో ఆ హీట్తో ఆ వైపుకి ఇలా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చేసేసి స్టాండ్ చేసేసి ఇలా పెట్టేసుకొని మీకు సాయిల్ మొత్తం మీ అయితే ఇప్పుడు నేనైతే 20 లీటర్స్ బకెట్ ఉంటుంది కదండి, క్యాను, దాంట్లో వచ్చేసరికి మట్టి నింపేసి ఇది దాంట్లో కూర్చోబెట్టేసి ఇంకొద్దిగా మట్టి వేసేసి ఇలా నుంచో పెట్టేస్తానండి. మీకు అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదండి ఇలా మట్టి పెట్టేసి మట్టి అంతా నింపేసాను, నుంచో పెట్టేసి పడుకోకుండా గట్టిగా మట్టి కింద కూడా వచ్చేసి పైన నుంచి మట్టి వేసేస్తూ ఉంటే అది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. కొద్ది మనం కర్రతో కానీ దేంతో కానీ ఇలా అడ్జస్ట్ చేసేసి మట్టి పెట్టేసిన తర్వాత ఇదిగోండి, నేను సీడ్స్ వేసుకుంటే ప్లాంట్స్ వచ్చినాయండి, ఇవి కూడా పెట్టేశాను చూడండి. ఇలా పెట్టేసుకొని మొత్తం కూడా లైట్గా మట్టి వాటర్ వేసుకుంటే చాలండి, మరీ ఎక్కువ అవసరం లేదు. అలా వేసేసుకుంటే ఇదండి ఇలా సాప్లింగ్స్ తీసుకున్నాను, చిన్నవి నా దగ్గర ఉన్నాయి, ఇలా పెట్టేసేస్తున్నానండి. ఇలా చాలా తక్కువ ఉందనుకున్న ప్లేస్లు ఉన్నవాళ్ళు, బాల్కనీలు ఇలాంటి ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి ఆకుకూరలు ఇలాంటివి బాగా పండించుకోవచ్చు. ఆకుకూరలు కానీ సీజనల్స్ కానీ కొత్తిమీర పుదీనా ఇలాంటివన్నీ కూడా చాలా బాగా పెట్టుకోవచ్చు అండి. మరి ఫ్రూటింగ్ ప్లాంట్స్ అంటే దీనికి రావు కాబట్టి అవి వేస్ట్. బీట్రూట్ కానీ లేకపోతే క్యారెట్ ఇలాంటివి అయినా సరే సరిపోతాయండి, పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా చేసేసుకుంటే మనం చాలా ప్లేస్ కలిసి వస్తుందండి. ఇదిగోండి నేను అయితే ఇలా ఉంది ఆల్రెడీ బకెట్లో ఇలా సెట్ చేశాను చూడండి. ఇలా సెట్ చేసేసి పైన కూడా గ్యాప్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏదో ఒక ప్లాంట్ ఇలా పెట్టేసుకోండి, చాలా లుక్ బాగుంటుంది కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ అండి.